శ్రీ శ్రీ శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం. యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో అలవర్చుకోవాలని, తద్వారా చక్కటి ఆరోగ్యంగా లభించొస్తుందని, యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో అలవర్చుకోవాలని, తద్వారా చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో యోగా దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. యోగా కార్యక్రమంలో దాదాపు 1000 మంది యోగా అభ్యాసాలు నిర్వహించారు. తొలుత విశాఖలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ద్వారా అందరూ తిలకించారు. తదుపరి ప్రొజెక్టర్ ద్వారా యోగా అభ్యాసాలు అందరూ చేశారు. వివిధ భంగిమలలో ఆసనాలతో వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ యోగా ఆసనాలు నిర్వహించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆర్డీఓ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగా దినోత్సవం మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ప్రతిరోజు ఉదయం పూట యోగాసనాలను చేయించడం జరిగిందన్నారు. దీంతో ప్రజలకు యోగా పట్ల చక్కటి అవగాహన రావడం నిజంగా సంతోషకర, గర్వించదగ్గ విషయం అని తెలిపారు. ప్రపంచానికి యోగా ప్రాముఖ్యతను చాటిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దక్కింది అని తెలిపారు. విశాఖపట్నంలో దాదాపు 3.5 లక్షల మంది యోగా నిర్వహించడం ప్రపంచ చరిత్రలోనే గర్వించదగ్గ రోజుగా చిరస్థాయిగా నమోదు కావడం సంతోషించదగ్గ కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సురేష్ బాబు, బీజేపీ సీనియర్ నాయకుల అంబటి సతీష్, బీసీ రాష్ట్ర సంఘం మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ, రిటైర్డ్ కంటి వైద్యాధికారి సంకారపు నరసింహులు, సత్రసాల ప్రసన్న కుమార్, యోగా గురువులు నారాయణ రెడ్డి, ఈశ్వరయ్య, పవిత్ర, వీణ, కట్టా రవి, నరసింహులు, సోమేశ్వర్ రెడ్డి, ప్రజాపిత బ్రహ్మకుమారి, ఈశ్వరయ్య, విద్యాలయం రాధాక్క, పట్టణంలోని 10 యోగా సెంటర్ల శిక్షార్థులు, గురువులు, పట్టణ ప్రజలు, వచ్చేంత సేవా సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. శ్వాస తీసుకుంటూ తలను ఛాతీను పైకి తీసుకువెళ్ళండి. ఈ అవస్థ में थोड़ी देर बने रहिए. కొంతసేపు ఈ అవస్థలో ఉండండి. और धीरे से श्वास छोड़ते हुए नीचे आइए और पुनः मकरासन में విశ్రామం कीजिए. నిదానంగా శ్వాస వదులుతూ మళ్ళీ సాధారణ స్థితిలో రండి. మళ్ళీ మకరాసనంలో విశ్రాంతి చేయండి. యోగా మీద కాన్సన్ట్రేట్ చేసాం. అందరూ కూడా మన పట్టణంలో కూడా 59,000 మంది యోగాకి రిజిస్టర్ చేసుకున్నాం. అందరూ కూడా మార్నింగ్ ఒక 1 అవర్ యోగా చేసుకున్నాం. ఆరోగ్యంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో దీనికి సహకరించిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇది ఒక్కళ్ళు తలుచుకుంటే కాదు, అందరూ కలిసాం. ఎన్జిఓస్, యోగా సాధకులు, స్కూల్ స్టూడెంట్స్, తర్వాత మా సెక్రటరియట్ స్టాఫ్ కూడా దీంట్లో చాలా బాగా కష్టపడ్డారు, రిజిస్ట్రేషన్ చేశారు, మీ అందరినీ కూడా మోటివేట్ చేశారు. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మనం గత ఒక నెలగా కూడా అందరం కూడా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశాము. అందరికీ ధన్యవాదాలు. సో ఈ రోజు 21st ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం సాక్షాత్ ప్రధానమంత్రి గారితో, మన సీఎం గారితో పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు మనం ఇక్కడ యోగా డే చేయడం జరిగింది. సో ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కమిషనర్ చెప్పినట్టు ఒకరు అనుకుంటే ఇది అయ్యే పని కాదు. సో యోగా అసోసియేషన్ మెంబర్స్ నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకారంతో మనం ఇది చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.
ఓం శాంతి మేడం మాట్లాడుతుంది, రాధిక అక్క. ఓం శాంతి. యోగ సాధకులందరికీ కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఆరోగ్యానికి మూలాధారం యోగాసనం. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన యోగా అసోసియేషన్ ఎవరంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున ధన్యవాదాలు. ఇక్కడ మన సేవా కేంద్రం ఉంది. ప్రతినిత్యము ఉదయం సాయంకాలం మెడిటేషన్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఎవరికైతే మెడిటేషన్ చేయాలని ఉంటుందో ఫ్రీగా మేము కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్వేస్ వెల్కమ్. ఇందులో మన అసోసియేషన్ వారికి మన సంస్థ తరపున ఒక చిన్న క్యాలెండర్ ఇది చేస్తాము. సార్ ఓకేనా? మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.